భారత్ వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికే భయపడేలా చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని, మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే దేశాన్ని బలమైన శక్తిగా నిలబెట్టాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక ఎన్నికల సన్నాహాల సమావేశం శనివారం పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో అత్యధిక సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు మీసా అర్జునరావు, ఠాగూర్ రామ్ సింగ్, నల్ల మనోహర్ రెడ్డి, గంటల రమణారెడ్డి, మేరుగు హనుమంతు గౌడ్, శిలారపు పర్వతాలు, పల్లె సదానందం, పర్ష సమ్మయ్య, కడారి అశోక్ రావు, కోమల్ల మహేష్, కన్నం అంజయ్య, గుర్రాల మల్లేశం, అమరగాన్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మరి ప్రజలకు న్యాయం జరుగుతుంది, గ్రామ పంచాయతీలకు న్యాయం జరుగుతుంది, వ్యవస్థ అనేది సక్రమంగా నడుస్తుందని ఒక ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అవకాశం ఇస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం, మరి ఈ మధ్యలో బీసీ రిజర్వేషన్స్ 42% బీసీలకు ఇస్తామని, మరి ఆ బీసీ రిజర్వేషన్ మన అసెంబ్లీలో ఆమోదం చెందిన తర్వాత గవర్నర్కి అందుబాటు చేసి, ఇంకా గవర్నర్ ఆమోదం పొందక ముందే వీళ్ళు కేవలం మళ్ళా ఎట్లా బీసీ రిజర్వేషన్ బిల్లు తోని స్థానిక సంస్థ ఎలక్షన్స్ మళ్ళా కూడా పోస్ట్పోన్ అనే ఉద్దేశంతో ఈ నెల 9వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తా అని, మరి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు గతంలో కూడా రిజర్వేషన్స్ 50% దాటిన తర్వాత దీని గవర్నరు రాష్ట్రపతి ఆమోదం లేని కేవలం అసెంబ్లీలో జియో పాస్ చేస్తే చెల్లదని గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దీన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టి పారేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో కూడా మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్ పోతా అని చెప్పడం, కోర్టు వారికి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 8th రోజు వరకు పోస్ట్పోన్ చేసి 8th తర్వాత మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు దీన్ని మీరు గవర్నర్ ఆమోదం లేని ఎందుకు తొందరపాటుగా పడుకుంటూ దీన్ని చేస్తున్నారు, దీన్ని ప్రాపర్ పద్ధతి చేయాలని కోర్టు సందేశం ఇచ్చినా కానీ వీళ్ళు దాన్ని ఉద్దేశం పెట్టుకొని 9th రోజు ఈ అక్టోబర్ 9th రోజు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి అక్టోబర్ 8th వాళ్ళ ఆలోచన ఏంటంటే కోర్టు దీన్ని ఎట్లాగో పెండింగ్ పెట్టేసి ఈ ఎలక్షన్స్ని మళ్ళా 2-3 నెలలుగా వాయిదా వేయాలని ఒక ఆలోచనతో ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న డ్రామాని వాళ్ళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్కి ఎప్పుడు పెట్టినా పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతోని అన్ని స్థానాలలో గట్టి పోటీంచుకుంటూ చాలా స్థానాలను గెలిచే అవకాశాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ రామగుండం మంత్రికి సంబంధించిన అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలలో, సర్పంచ్ స్థానాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా, ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలు చూసాం, ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ భారతీయ జనతా పార్టీ బలం మనం అందరం కూడా చూసాం. ఏ విధంగా ఇవాళ గ్రామ స్థాయిలో పాకపోయిన విషయం మనం అందరూ చూసాం. మరి 2 సంవత్సరాలైనా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ఇచ్చిన 420 హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలు మళ్ళా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ముందుకు పోతే ప్రజలు వాళ్ళను ఎదిరించే పరిస్థితి ఉన్నది. ఇవాళ
ఈ 420 హామీలతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు అన్యాయం చేసిందో నెలకి 2,000-2,500 పింఛన్ ఇస్తాని, అయితే వృద్ధులకు వికలాంగులకు అన్యాయం చేసిందో, యువతకు అన్యాయం చేసిందో, ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం ఈ యూరియా సమస్య వల్ల ఏ విధంగా రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడిన సమస్య మనందరం చూస్తున్నాం. ఇన్ని సమస్యలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలు దాన్ని ఎదుర్కొనే సత్తా, దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనబడతలేవు. కాబట్టి మరి కేవలం రాజకీయం చేసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మన భారతదేశం సురక్షితంగా ఉన్నది, పాకిస్తాన్ లాంటి కంట్రీని ఏ విధంగా మన దాడికి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ నిధులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి శాటిలైట్ టెక్నాలజీ వరకు కూడా మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుకుంటూ ప్రపంచ దేశాలన్నీ నెంబర్ 3వ స్థానం ఎకనామీ దశగా తీసుకుపోతున్న విషయాలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా చూస్తుంది. కాబట్టి మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా సన్నాహక సభ ముఖ్యమైన నాయకులందరూ వచ్చిండ్రు. ఈ రిజర్వేషన్స్ కూడా చాలా టార్గెట్ చేసి అపోజిషన్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నది వాళ్ళకు మళ్ళీ గెలిచే అవకాశాలు చేకూరదని ఎంపీడీసీ జెడ్పీడీసీల రిజర్వేషన్లు మార్పులు అన్ని చూస్తున్నాం. కానీ ఏది ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రిపేర్డ్గా ఉన్నది. ఇవాళ మా ప్రతి ఎంపీడీసీ జెడ్పీడీ స్థానాలలో కూడా చాలా పోటీ ఉన్నది. కొన్ని ఎంపీడీసీ జెడ్పీడీసీ దగ్గర 10 మంది వరకు కూడా పోటీ ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా 9వ తారీఖు కోర్టు సానుకూలంగా బీసీ రిజర్వేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కుట్రలు వాళ్ళు మోసపూరిత రాజకీయాన్ని కూడా ఎదిరించి 9వ తారీఖు కూడా నోటిఫికేషన్ వస్తే భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాలన్నీ కూడా కైవసం చేయడానికి ఇవాళ పార్టీ సిద్ధంగా ఉంది. కింద నాయకులు కూడా చాలా జోష్గా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ప్రతి చోట భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ 2 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా మన పెద్దపల్లి జిల్లాలో కానివ్వండి ఇతర స్టేట్లో 2 విడతలుగా ఫస్ట్ ఫేసు మంత్రి కాన్స్టిట్యున్సీలోని 4 మండలాలు ముత్తారం, మంతిని, రామగిరి, కమాన్పూర్, అలాగే రామగుండం కాన్స్టిట్యున్సీలోని అంతర్గాం, తర్వాత పాలకుర్తి, ధర్మారం మండలంలోని ధర్మారం మండలం ఇలా 7 కలిసి ఒక ఫేజ్ పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలోని 6 మండలాలు పెట్టారు. 13 మండలాలకు 137 ఎంపీటీసీలకు గాను 13 జెడ్పీటీసీలు గాను భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో కైవసం చేసేందుకు ప్రయత్నాలు సన్నాహం అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాను జెడ్పీటీసీ కైవసం చేసుకుంటుంది, జెడ్పీటీసీ కైవసం చేసుకుంటుంది. ఇది మీరు పక్కా రాసి పెట్టుకోండి. గత ప్రభుత్వాలు చూసిరు, గత 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన చూసిరు. తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన కంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసిరు. మళ్ళీ ఇప్పుడు మోసపోయి కోర్టు హామీలు ఇచ్చిన ఇవాళ కాంగ్రెస్ మళ్ళా యథావిధిగా మళ్ళా గద్దెపత్త చెప్తూ ఉన్నారు. కనుక ప్రతి ఊర్లో ఏ యోగుని కలిగించినా, ఏ వృద్ధుని కలిగించినా, ఏ రైతులు కలిగించినా, ఏ వ్యాపారి కలిగించినా భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పట్టం కడతామని చెప్పేసి ఇలా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసినాం. మొన్న 2 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ పరిపాలన వస్తున్నాం, రేవంత్ రెడ్డి పరిపాలన వస్తున్నాం. ఎన్ని హామీలు ఇచ్చినాడు, ఎన్ని హామీలు ఇచ్చి ఇవాళ రైతు బంధువు లేదు, భరోసా కూలికి 12,000 హామీ లేవు. ఇవాళ ముద్ర పింఛన్లు 4,000 అన్నాడు, 20,000 ఒంటరి మహిళకు అన్నాడు. ఏమి ఇచ్చిందంటే ఏమి లేదు.
ఇక్కడ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, ఏ ఉన్నా పాత అడిగే రిబ్బన్ కాడి చూడు, పోయి రోజు ఓడు సచిన కాడు పోడు పుట్టిన కాడు పోడు, ఇదే ముచ్చట పెట్టచ్చు. ఏమి అభివృద్ధి చేసిందంటే గత టీఆర్ఎస్ పాలన బుద్ధి లేదు. ఇవాళ ఈ పెద్దపల్లి ఎమ్మెల్యే చేసిన దాని మొత్తం ఎలాంటి అభివృద్ధి లేదు. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను గెలిపిస్తే ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లాలో బాగా వేస్తుంది. రానున్న అసెంబ్లీలో 3 అసెంబ్లీ స్థానాలను మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, జడ్పీ చైర్మన్ కైవసం చేసుకుంటాం. ప్రత్యేకంగా మేము చెప్తా ఉన్నాం, ఇంతవరకు ఏ పార్టీ సన్నగ సమావేశాలు పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ ముందడిగేసి కార్యకర్తల ఉత్సాహాన్ని, ఇవాళ మండలిపేట ఉత్సాహాన్ని, జిల్లా పార్టీ ఉత్సాహాన్ని చూసి ప్రతి కార్యకర్తలు ఇలా ప్రతి వార్డు మెంబర్ దగ్గర మొదలు పెడితే ఇవాళ పార్లమెంట్ దాకా ఏ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఇవాళ ప్రతి కార్యకర్త ముందుకు కొట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, రాష్ట్ర పార్టీ చెప్తా ఉన్నది, ఇవాళ మన జరిగిన ఎలక్షన్లో ఇవాళ 8 అలా పార్లమెంట్ సభ్యులు గెలిచినాం, 8 ఎమ్మెల్యే గెలిచినాం, 3 ఎమ్మెల్సీ గెలిచినాం. మొన్న జోరువినున్నా 2 ఎమ్మెల్సీలు అలా కొమరే గారిని కానివ్వండి, ఇవాళ అంజిరెడ్డి గారి కానీ మన ఇవాళ పెద్దపల్లి జిల్లా నుంచి అత్యధిక మేరకు గెలిచడం జరిగింది. ఇవాళ మాకున్న బలం ఉన్నది. 8 మంది అలా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవాళ 2 సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్నారు. మాకు ఖచ్చితంగా మా పెద్దపల్లి దృష్టిలో పెట్టిరు. పెద్దపల్లి జిల్లాని ఏ రకంగా కైవసం చేసుకోవాలన్న దృష్టితోని అలా సన్నక సమాజం పెట్టినాం. ప్రతి కార్యకర్త ముందుండి కొట్లాడి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఉన్నారు. ఏదైనా కానీ కాంగ్రెస్ ను పొందబెట్టే రోజులు వచ్చినాయి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్పుకుంటా విజయరమణారావు నైన్గా ఎన్నో అరాచకాలు చేస్తా ఉన్నాడు. గతంలో మనవరెడ్డి చేసి ఉన్నాడు. అయ్యా మేము చెప్తా ఉన్నాం, మనవరెడ్డి నీకంటే అరాచకాలు, దొంగతనాలు, లంగతనాలు, భూ కబ్జా, కాంట్రాక్టర్ పెట్టి పోలీసులను బెదిరిస్తే ₹1,00,000 సంపాదించిండు. ఇలా గత 10 సంవత్సరాలు అంటే చరిత్ర ఎక్కడ వెళ్ళా నేను మనవరెడ్డి గారు అడుగుతా ఉన్నా. అదే చరిత్ర విజయరమణ రాసుకో. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఇక్కడ పుస్తకాలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. ప్రతి కార్యకర్తను బెదిరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి విగ్రహం కాడ గణేశుని కాడ కానివ్వండి, అమ్మవారి కాడ కానీ డీజేలు పెడతా ఉంటే పోలీసులను పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు విజయరామరావు చెప్తా ఉన్నాం. వాళ్ళకి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నువ్వు రానున్న స్థానిక ఎలక్షన్లో ఊళ్ళలో అడ్డుకుంటాం. ఇవాళ ఏ కార్యకర్తలను అడ్డుకొని ముందుండి అలా భారతీయ జనతా పార్టీకి అలా ధర్మం, న్యాయం, చట్టం ఇవాళ చూస్తూ ఉన్నాం. పైర్గాములు కానివ్వండి, ఇవాళ సింధూరు కానివ్వండి, ఆఫీసర్ కానివ్వండి, అభివృద్ధితోని అలా భారతీయ జనతా పార్టీకి అలా హిందుత్వం అంటే నచ్చింది. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు లేకపోతే, ఈ ప్రపంచంలో నరేంద్ర మోదీ లేకపోతే ఈ భారతదేశం ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఒకటే భారత ఉన్న దేశం భారత ఒకటే దేశం మన ఇవాళ భారతదేశం ఒకటే ఉన్నది. ఇవాళ పాకిస్తాన్ ఇవ్వండి, ఇవాళ నేపాల్ ఇవ్వండి, పశ్చిమ బెంగాల్ ఇవ్వండి, అన్ని మన జమ్మూ కాశ్మీర్ అన్ని మన దేశానికి విడిపోయినది. ఇవాళ ఇవాళ ఒకటే ఉన్నది భారతదేశం. అంటే మన హిందూ తెలుగు భారత ఒకటే పార్టీ, ఒకటే భారతదేశం ఒకటే ఉన్నది. ఈ భారతదేశం మీద ఎవరిని కన్నేసినా, ఎవరు కన్ను పెట్టినా వాళ్ళ ఎవరిని వదిలిపెట్ట ముచ్చట్లేదు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళా రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఇవాళ భారతదేశంలో కానివ్వండి ఖచ్చితంగా అత్యామెతో గెలుస్తాడు. మళ్ళా మోడీ ఉన్నంతసేపు ఎవరు మన ఏరకు పాకిస్తాన్ కానీ కుక్కలు కానీ మన ఏరకు చూడాలని తెలియజేస్తూ ఈ స్థానిక ఎలక్షన్లకు ఇవాళ సన్నక సమావేశానికి అందరూ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల అధ్యక్షులు అందరితో చర్చించి ఎవరెవరిని ఎక్కడైతే పెట్టాలి, ఎవరెవరిని ఎక్కడ నియమించాలి, ఎవరు జడ్పీసీ పెట్టాలనే చర్చకి అలా మేము వచ్చినాం. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. మీరు ఇంకొక వర్గానికి ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా, ఈ వర్గం లేదు. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక వర్గం నరేంద్ర మోడీ వర్గం. నరేంద్ర మోడీ పిలిపించిన, రాష్ట్ర పిలిపించిన, జిల్లా పిలిపించిన అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాం, కలిసికట్టుగా టిక్కెట్లు ఇస్తాం. భారతీయ జనతా పార్టీకి ఎవరైతే ముందుండి నేను పోటీ చేస్తానంటే మా వర్గం లేకుండా వాళ్ళకి మీరు ఎలాంటి అపోలకు కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను అందరికీ నాయకులు చెప్తా ఉన్నా. ఎవరు మన వర్గాన్ని టికెట్ ఇయ్యరు, ఎవరు మన వర్గానికి దూరం అటువంటి ఆలోచన లేదు. అందరి కలిసికట్టుగా పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో జెండా ఎగరడానికి మీ అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై భవన్, జై భారత్.